హర్యానాలో విజయ్ సంకల్ప్ యాత్ర మొదలుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేతలు. 3 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పేదల జీవితాలు మెరుగుపరచడానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పేదల పిల్లల విద్య, ఆరోగ్యం, పరిరక్షణ, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలబడేందుకు బ్యాంక్ అకౌంట్లలో ఎంత మొత్తాన్ని మోడీ సర్కార్ జమ చేసిందో చెప్పాలన్నారు. అదే సమయంలో వారి జేబుల్లోంచి ఎంత మొత్తాన్ని లాగేసుకుంటుందో కూడా తెలియాలన్నారు. ఇది చాలా సీరియస్ అంశమన్నారు రాహుల్. और सबकी रिस्पेक्ट होनी चाहिए, सही बात, मगर उतनी ही जरूरी बात हमारे लोगों के जेब में कितना पैसा जा रहा है और जेब में से कितना पैसा खींचा जा रहा है. आपके पास सामान हो, मोदी जी आपके 24 घंटा रिस्पेक्ट करें, मगर 24 घंटा आपके जेब में से पैसा निकलता जाए और आप రైతుల పంటలకు ఎంఎస్పీ అందడం లేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. యువతకు ఉపాధి లేక మహానగరాలకు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందన్నారు. नौजवानों के लिए क्या मिला? बेरोजगारी मिली, अग्निवीर जैसी स्कीमें मिली, जिससे आपको बताया गया कि आप सरहद पे भी जाएंगे, शहीद होने को तैयार होंगे, तब भी आपको कुछ नहीं मिलेगा. 4 साल बाद वापस आइए और फिर से बेरोजगारी का आप संघर्ष करिए. जहां देखो